హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. గోధుమ పిండితోని ఇలాగా కొమ్ముల కింద చాలా గుల్లగా వస్తాయి, కరకరలాడుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇవి గోధుమ పిండితో చేస్తాం కాబట్టి హెల్దీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దాంట్లోనే 2 కప్పులు అయితే గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం బాగా వేడి చేసుకున్న నూనెని బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇలాగా ఒక గట్టితో వేసుకోవాలి. ఇక్కడ నేనైతే గట్టిన్నర అయితే వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ గుంట గరిటె ఉంటుంది కదా, దాంతో అయితే గట్టిన్నర వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం వేడిగా ఉంటుంది అనే కానీ కొంచెం కలుపుకోవాలి. ఈ విధంగాని ఒకసారి బాగా ఈ 3 కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది కంపల్సరీగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే ఈ విధంగా రావాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకి సరిపోతుంది ఈ విధంగా వస్తే. ఇప్పుడు దీంట్లోని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే పడుతుంది. కలుపుకుంటూ దీన్ని అయితే కొంచెం గట్టిగానే చపాతీ పిండిలాగా కలుపుకుని ఒక పావు గంట సేపు ఉంచుకుంటే సరిపోతుంది. లేదంటే వెంటనే చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇలా నూనె రాసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోంచి కొంచెం అయితే తీసుకోవాలి. ఈ విధంగాని పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం పిండి వేసి ఇలాగా కొంచెం చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా దలసరిగానే ఒత్తుకోవాలండి. మనమైతే మరీ పలుచగా కాదు, మరీ దలసరిగా కాదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే చాక్ తీసుకుని ఈ విధంగా స్క్వేర్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలాగ సన్నగా అయితే కట్ చేసుకోండి. మిడిల్లోకి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి కూడా ఒక లైన్ గీసుకోండి. మనకి కొమ్ముల షేప్లో ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకుని అన్నీ రెడీగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది మనం మరీ హైలో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి లోనంతా బాగా కుక్ అవుతుంది, బాగుంటాయి కరకరలాడుతుంది. ఈ విధంగా వేసిన తర్వాత కలపకుండా ఒక 5 నిమిషాలు వదిలేయండి. వదిలేస్తే అవే వాటంతట అవే విడిపోతాయి మొత్తం అన్నీ. ఇలాగా మొత్తం అన్నీ వేసిన తర్వాత కలుపుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనమైతే ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే తీసుకుని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పాకం అయితే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని దాంట్లోనైతే 1 కప్పు 2 కప్స్ తీసుకున్నాం కదండి మనము. ఇక్కడైతే 1.5 కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఈ విధంగా పాకం వచ్చిందో లేదని చెక్ చేసుకోవాలి. ఒక గిన్నెలోని కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా కొంచెం మనం కరిగించుకుంటున్న బెల్లాన్ని వేసుకుని ఈ విధంగా మనకి ఉండవ్వాలండి. చేతికి పట్టుకుంటే ఈ విధంగాని అప్పుడు మనకి పాకం అనేది వచ్చేస్తున్నట్టే. ఈ విధంగా థిక్గా రావాలన్నమాట. ఇప్పుడు మనకి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిలో అయితే ఈ పాకాన్ని ఇలాగా వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా వేడిగా ఉంటుందండి, ఒకసారి ఇలాగ కలుపుకోవాలి. ఇలా అట్లుగాట తీసుకుంటే మనకి విరిగిపోకుండా చక్కగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. బేసన్లో వేసుకుని ఇలాగా ఖాళీగా ఉన్న బేసన్లో కలుపుకుంటే మనకి అన్నీ చక్కగా పాకమంతా వాటికి పడుతుందండి. ఈ విధంగాని పాకంలో యాలకులు వేసుకోండి. నేను మర్చిపోయాను చెప్పడము, యాలకులు అయితే వేసాను నేను, అది స్కిప్ అయింది. ఇప్పుడు విధంగా వేసుకున్న తర్వాత మనకైతే ఇవి చల్లారాలండి పూర్తిగాని. ఇవి చల్లారిన తర్వాత కరకరలాడుతూ చాలా తీయగా చాలా బాగుంటాయి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మనకి విడివిడిగా వచ్చేస్తాయండి ఈ విధంగాని. అలాగే కరకరలాడుతూ కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం, ఈజీ రెసిపీస్